కేవలం 15 నిమిషాల్లో నిఫ్టీలో 2000 రూపాయలు సంపాదించడం సాధ్యమేనా? ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ స్ట్రాటజీతో అది ఎలా సాధ్యమో లైవ్ చాట్లో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చెప్పబోయే ఈ ట్రేడింగ్ సెటప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో ఈజీగా యూజ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా? మరి మనం చెప్పబోయే ఈ సెటప్ మీకు నచ్చినట్లయితే, ఇది యూజ్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ఆల్లో పెట్టుకొని ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలా సపోర్ట్ చేస్తే రాబోయే టైంలో ఇంకా వాల్యుబుల్ కంటెంట్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ కోసం అయితే చూద్దాం. ఈ స్ట్రాటజీలో మనం యూజ్ చేసుకునే టైం ఫ్రేమ్ 15 మినిట్స్ అండి. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంతోపాటు ఒక 2 ఇండికేటర్స్ని అయితే యూజ్ చేస్తాం. ఒకటి ఈఎంఏ, ఎక్స్పోనల్ మూవింగ్ యావరేజ్. సెకండ్ వాల్యూమ్. ఈ 2 ఇండికేటర్స్ని అయితే మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. పర్టికులర్గా మనం ప్రతి ఇండికేటర్ని యూజ్ చేస్తుంటాం, కానీ రైట్ టైంలో ఎలా యూజ్ చేయాలి అండ్ కంప్లీట్లీ మన రిస్క్ మేనేజ్మెంట్ని ఎలా మేనేజ్ చేయాలనే విషయాన్నే మనం తడబడుతూ ఉంటాం అన్నమాట. ఆ పాయింట్స్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఈఎంఏ, ఎక్స్పోనల్ మూవింగ్ యావరేజ్ని చార్ట్ పైన అప్లై చేసుకున్నాను. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ ఈఎంఏలో ఇన్పుట్లో లెంత్లో 44 ఇవ్వండి. ఓకే, 44 లెంత్. స్టైల్లో మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఓకే చేసేయండి. జస్ట్ ఇంతేనండి. ప్రజెంట్ మనం టైం అయితే 15 మినిట్స్ అప్లై చేసుకున్నాం అండ్ లెంత్ 44 ఈఎంఏ. ఈ రెండు చార్ట్ పైన ఇప్పుడైతే అప్లై చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు ఇండికేటర్ని యూజ్ చేస్తారు, కానీ పర్ఫెక్ట్గా యూజ్ చేయడం అయితే రాదండి. ఇది రియాలిటీ. అందుకే మీరు కావచ్చు, నేను కావచ్చు, కొన్నిసార్లు ఫోమోలోకి వెళ్ళి వేగం పొజిషన్స్ తీసుకోవాలని ప్రైజ్ని చేస్తూ లాసెస్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. మనం చేయాల్సింది ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ట్రెండ్ అయితే ఇది మనకి తెలుపు ట్రేడ్ అవుతుంటే, ప్రైజ్ యాక్షన్ జరుగుతుంటే అక్కడ నుండి మనం అంటే బులిష్గా మార్కెట్ని చూడొచ్చు. అగైన్ అక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చిందంటే బెరిష్నెస్ స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రైజ్ని మనం చేజ్ చేయకూడదు. మనం ఎప్పుడైతే ప్రైజ్ వచ్చి మన యొక్క మూవింగ్ యావరేజ్ని బ్రేక్ డౌన్ చేసిందో ఇదే సేమ్ లెవెలే మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. భలే ఈ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ వచ్చిందండి, నో వే ఇక్కడ వెళ్ళి పొజిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కంప్లీట్లీ ఈ రేంజ్లో మనకి ఎంట్రీ దొరికితేనే ఎంట్రీ తీసుకోవాలి, లేదంటే నో వే. ఫస్ట్ రూల్ అన్నమాట. సెకండ్ వన్, మన యొక్క కంప్లీట్ ఏ క్యాండిల్ యొక్క ఎంట్రీ తీసుకున్నామో ఆ క్యాండిల్ అప్ సైడ్ మన యొక్క స్టాప్ ప్లేస్ చేయాలి. ఈ రెండు పనులు చేసిన తర్వాత మాత్రమే మనం ఆ పొజిషన్ని హోల్డ్ చేయాలండి. ఎప్పుడైనా ఫాల్స్ సిగ్నల్స్లో ఇరిక్కిపోయేటప్పుడు మన లాస్ మినిమైజ్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఒకే ఇండికేటర్తో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎక్కువ ఫాల్స్ సిగ్నల్స్ అనేది ఫేస్ చేసే స్కోప్ ఉంటుంది. అలాంటి సినారియోలో మనం వాల్యూమ్ ఇండికేటర్ని యూజ్ చేస్తాం. వాల్యూమ్ ఇండికేటర్లో మనం ఏ కన్ఫర్మేషన్ తీసుకుంటామండి? ఎగ్జాంపుల్, ప్రైస్ అనేది అప్ సైడ్ నుండి డౌన్ సైడ్కి వస్తుంది. కంప్లీట్లీ అక్కడ ఫాల్సా ట్రూ అనేది ఇక్కడున్న వాల్యూమ్ బేసిస్ పైన మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. నార్మల్గా ఉండే వాల్యూమ్ కన్నా కొంతవరకు వాల్యూమ్లో ఇంక్రీజ్నెస్ కనిపిస్తూ మనం అనుకునే మూవింగ్ యావరేజ్ని నియర్ బై టచ్ చేసినా సరే అక్కడ ఈ ప్రైజ్ అనేది మన మూవింగ్ యావరేజ్ని అప్ సైడ్ నుండి డౌన్ సైడ్ క్రాస్ అవుట్ చేస్తున్నప్పుడు మనం పుట్ వైపు లేదంటే షార్ట్ పొజిషన్స్ అయితే ప్లాన్ చేస్తాం. ఓకే, అంతేకాకుండా అగైన్ మనం బులిష్గా ఎప్పుడు ఉండాలండి? మార్కెట్ ఎప్పుడు కూడా ప్రైజ్ అనేది మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్ నుండి క్రాస్ ఓవర్ ఎస్ అండ్ అక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే ఉండాలి. ఈ టైంలో మనం లాంగ్ పొజిషన్స్ వైపు అయితే చూస్తాం. ఓకే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ప్రతిసారి కూడా మన ఎంట్రీ ఎగ్జాక్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గర జరగాలి. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ అప్ సైడ్ జరిగింది. నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ నుండి మనం అనుకునే మూవింగ్ యావరేజ్ని టచ్ చేసిన తర్వాత మాత్రమే బౌన్స్ బ్యాక్ అవుతుందండి. ఈ పాయింట్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మనం ప్రైస్ని చేజ్ చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్లీ మనం అనుకునే దగ్గరే ఎంట్రీ జరుగుతుంది. మన స్టాప్ లాస్ ఎప్పుడు కూడా పర్టికులర్గా మన ఎంట్రీ క్యాండిల్ యొక్క లోలో ఉండాలి. మన టార్గెట్స్ 1:1.5, 1:2 వరకు మనం మేనేజ్ చేయొచ్చు. అంతకు మించి మనం మన పొజిషన్ హోల్డ్ చేయాలంటే కొంత పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. అగైన్ మనం మన స్టాప్ లాస్ని అప్ సైడ్ తీసుకువెళ్తూ వెయిట్ చేసే స్కోప్ అయితే ఉంటుంది. అగైన్ ఇక్కడ ఎంట్రీ అనుకుందాం మనం. ఈ ఎంట్రీ దగ్గర ఎగ్జాంపుల్ ఇది మన స్టాప్ లాస్ అయింది కదా, 25,100. మార్కెట్ ఎంతవరకు వెళ్ళిందండి? ఈ పైకి వెళ్ళింది ఎంతవరకు? ఇది ఈ క్యాండిల్ టాప్ 25,371. ఇక్కడ 271 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలిగాం. మళ్ళీ కన్క్లూజన్ చూద్దాం. మనం ఎంట్రీ ఫర్ సపోజ్ ఇక్కడ అయి ఉంటే దగ్గర ఒక 50 పాయింట్స్ లాస్ అయ్యేవాళ్ళం. మనం అనుకునే పాయింట్ ఇది కదా, 25,118. సో ఇక్కడ మనకి దగ్గర ఒక 18 to 20 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ వస్తుంది. మన ప్రాఫిట్ ఇక్కడ వరకే ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ అయిపోయింది. కానీ మార్కెట్ అనేది 250 పాయింట్స్ వరకు అప్ సైడ్ ర్యాలీ చేస్తుందండి. సో మీరు ఏ సినారీలో చూసినా మీకు ఈ ప్యాటర్న్ 90% కనిపిస్తుంది. కానీ మార్కెట్లో ఎక్కడ కూడా ఏది 100% వర్క్ అవుతుందని లేదండి. సో అందుకని మన యొక్క స్టాప్ లాస్ని మెయింటైన్ చేయడం, ఫైనాన్షియల్లీ మనం ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు మన ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకోవడం చాలా మెరుగండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం చేయండి. అండ్ ఈ యొక్క నేను చెప్పిన ఈ సెటప్ను ఒకసారి మీరు పేపర్ ట్రేడింగ్ ఆర్ బ్యాక్ టెస్ట్ చేసి రిజల్ట్ ఉందా లేదా అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ. జై హింద్ అండి.